వ్యక్తిగత విషయాలకు ప్రభు గారు చాలా దూరం అని అయితే విన్నాము. ఎగ్జాక్ట్లీ. హ్మ్. వ్యక్తిగతంగా ఎవరి ఇమోషన్స్ వాళ్ళేమ్మా. హ్మ్. ఒక హీరో హీరోయిన్ కలిసి తిరుగుతున్నట్టు వాళ్ళకి ఏది జత కుదిరింది, వాళ్ళకి లైక్ మైండెడ్నెస్, వాళ్ళకి గ్రోన్ అప్ పీపుల్. హ్మ్. వాళ్ళకి పోయి మనం ఇలా తిరగటం అది అది ఇది అని చెప్పి మనం నీతులు చెప్పాలా? హ్మ్. ఎవరి ఇమోషన్స్ వాళ్ళవి. అంటే జనరల్‌గా ఆ టైంలో ఏంటంటే ఇలాంటివి చాలా పెద్ద పెద్ద హాట్ టాపిక్స్. ఎందుకంటే జనాలు కూడా చాలా ఈ ఇంట్రెస్టింగ్‌గా అంటే గాసిపింగ్ అనేటువంటిది విపరీతంగా గాసిపింగ్ అనేది ఉండేది. ఇప్పటికి కూడా చాలా వరకు జరుగుతుంది. అంటే పీపుల్ గాసిప్ అంటే ఎక్కడైనా గానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు. కానీ అప్పట్లో జర్నలిస్టులు ఎవరు కూడా ఇలాంటి గాసిప్స్ వైపు వెళ్ళాలి అంటే చాలా ఆచితూచి అడుగులేసేవారు. వ్యవహరించేవారని చెప్పేసి విన్నాము. అంటే ఇది రాసే పత్రికలు వేరుగా ఉండేవి. ఇది హ్మ్. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఎప్పుడు అలా ఉండేది కాదు. హ్మ్. ఒక తప్పుడు హెడ్డింగ్ పెట్టినా, ఒక తప్పు మాట రాసినా సరే ఐ ఫీల్ ఎ లాట్. హ్మ్. ఒక సందర్భంలో ఒక మాట నేను రాసాను, ఎంత పశ్చాత్తాపడ్డానో అది నాకు నేను. హ్మ్. ఇప్పటికైనా నేను క్షమాపణ చెప్పుకుంటాను. నాకు ఎలాంటి రాత్రి సినిమాలో రాత్రి. రాత్రి ద రామ్ గోపాల్ వర్మ అవును. రాత్రి సినిమాలో రేవతి గారు. వాళ్ళది. ఆ సినిమాలో హీరోయిన్‌గా ఒక అమ్మాయి, ఆహ్, అమ్మాయి పేరు ఏదో ఉంది. హీరోయిన్ 'రాత్రి' మూవీలో రేవతి గారే కదా! రేవతి కాదమ్మా. రేవతి కాదు. ఏదో ఉంది ఒక అమ్మాయి పేరు. ఎవరు 'ఊర్మిళ'? నార్త్ అమ్మాయి. ఊర్మిళ కూడా కాదు. రేణుకా సహాని. రేణు సహాని ఏదో ఉంది. కాదు కదా! రేణుకా సహాని కూడా కాదు. ఓకే. ఎవరో ఒకరు. ఒక అమ్మాయి. ఆ! అయితే ఆ అమ్మాయి ఆ సినిమాకి 1,50,000 అడిగిందంట. హ్మ్. నేను దానికి రాత్రికి 1,50,000 అడిగిన రేణు అనేది హెడ్డింగ్ పెట్టా. ఓహ్! అది ఓవర్‌లాప్‌గా ఎళ్ళిపోయింది. అంటే రాత్రి సినిమాలో నటించినందుకు 1,50,000 డిమాండ్ చేసిందని చెప్పడం హ్మ్. నా ఉద్దేశం. హ్మ్. అంతే తప్ప దాంట్లో చిన్న చమత్కారం ఉందిలే, ఆ! చిన్న ఫన్ ఉంది కదా అనుకొని పెట్టాను. అవును. కానీ తర్వాత అది ఎంత బ్యాడ్ సెన్స్ క్రియేట్ చేసింది. రాత్రికి 1,50,000 అడిగిన పేరు గుర్తు రావట్లా ఆ అమ్మాయి. ఆ! అంటాం నిజంగా టు మై ఎథిక్స్ ఐ ఫెల్ట్ వెరీ హ్యూమిలియేటెడ్ అండ్ వెరీ అది మీరు కావాలని పెట్టింది కాదు. కావాలని కాదు. ఇది ఓవర్‌లాప్‌కి ఎళ్ళింది. ఆ! తర్వాత రిపెంటెడ్. కాబట్టి అది కాదు. ఇండస్ట్రీకి సంబంధించిన కాంట్రోవర్సీస్ ఉన్నాయా? ఎవరిని కేర్ చేయలా. హ్మ్. చాలా చాలా ఘాటైన విమర్శలు, ఘాటైన ప్రశ్నలు అడిగి నిలదీసి రాసిన వాడిని నేను. హ్మ్. 1998లో నాకు బెస్ట్ జర్నలిస్ట్‌గా నంది అవార్డ్ వచ్చింది. ఆ సంవత్సరం నేను 'ఫోకస్' అని ఒక శీర్షిక పెట్టాను. ఫోకస్. ఆ శీర్షిక ద్వారా నేను చేసిన ఇంటర్వ్యూలు సెన్సేషన్ ఇండస్ట్రీలో. హ్మ్. ఆ సంవత్సరం నాకు బెస్ట్ జర్నలిస్ట్‌గా అవార్డ్ వచ్చింది. సో, ఇప్పటికి మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ సెన్సేషనే. హ్మ్. ప్రభు గారి ఇంటర్వ్యూ అంటే మొత్తం అంటే ఎక్కడా పాజ్ చేయకుండా మొత్తం అంతా చూస్తూ ఉంటాం మేము. హ్మ్. అంత క్లియర్‌గా ఉంటాయి మీ క్వెషన్స్. అదే. అంటే మీనంటే ఎక్కడైనా గానీ, ఎవరి ఇంటర్వ్యూలో అయినా గానీ, కొంతలో కొంత నాన్‌సెన్స్ ఉంటుంది అంటారు. హ్మ్. బట్ నాన్‌సెన్స్ అనేది ఏమీ ఉండదు. ఉండదు. అక్కడంతా కంప్లీట్ సెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో తెలీదు కానీ నాన్ సెన్స్ వండుకుంటే చాలు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. యాహ్! ఒక ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ మనకి ఇంటర్వ్యూ ఇవ్వటం అనేటువంటిది ఇచ్చిన వాడికి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటమ్మా? హ్మ్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకేం స్టార్లు కాలేరు వాళ్ళు. స్టార్ అయ్యాక మనం ఇంటర్వ్యూలు చేస్తాం. హ్మ్. వాళ్ళు స్టార్స్ అయిన తర్వాత వాళ్ళు సంథింగ్ అయిన తర్వాతనే మనం అవును. ఇంటర్వ్యూలో అడుగుతాం మనం. హ్మ్. ఆ అవును. ఇంటర్వ్యూ ఇవ్వటం అనేటువంటిది అతనికి ఒక ఎంటర్టైనింగ్గా ఉండాలి, మనకి ఒక ఇదిలాగా ఉండాలి. హ్మ్. అంతేగాని వీడికి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారా అని కొరితో తలగొక్కున్నట్టు ఉండకూడదు. సెలబ్రిటీ షుడ్ నాట్ ఫీల్ హ్యూమిలియేటెడ్ ఆర్ అన్‌కంఫర్టబుల్ విత్ ఎన్ ఇంటర్వ్యూ. హీ మస్ట్ ఫీల్ హ్యాపీ విత్ ద ఇంటర్వ్యూ. హ్మ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. దాంట్లో భజన అంటారు కొంతమంది, కొంతమంది ఏమో డబ్బా అంటారు. అనుకోనివ్వండి. హ్మ్. మా ఫీల్డ్ ఏంటి? దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి? ఎప్పుడైనా ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా సార్? అంటే మీరు ఒక గొప్ప ఇంటర్వ్యూ చేసినా గానీ, దాన్ని ఓర్వలేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాన్ని విమర్శించడం ఇలాంటివి మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయా? వస్తుంటాయి. ఎందుకు ఉండదు? మనం చేసేటువంటిది ప్రతిదీ ఎలా మనకున్న అనిపిస్తుంది సార్ అసలు? మీరు ఎలా ఫీల్ అవుతారు ఆ వాళ్ళు టైంలో? మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అనుకుంటాం. హ్మ్. వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాం అనుకుంటాం. అయినా ఈ రోజున మనం చేసిన ఇంటర్వ్యూస్‌ని గానీ, వాటిని గానీ ఒక అనలైటికల్ దీంట్లో అప్రిషియేషన్ వస్తుంది. అలాగని విమర్శించే వాళ్ళు ఉంటారు. హ్మ్. వాడంటాడు ఆహ్, దాని కింద పెట్టే కామెంట్లు చాలా కామెంట్స్ పనికిమాలిన కామెంట్లు చదువుతారా ఉంటాయి. సార్ మీరు కామెంట్స్? ఒకటిని చూసి వదిలేస్తా. అసలు పట్టించుకొని కూడా హ్మ్. పట్టించుకోను. ఒక్కొక్కడు పెడుతుంటాడు. ఆహ్, అర్థం పర్థం ఉండదు వాటికి. అవును. చాలా అంటే సెన్స్‌లెస్‌గా అనిపిచ్చిద్ది. కామెంట్స్ పెట్టేవాళ్ళు కంపల్సరీగా పైనున్న ఇంటర్వ్యూని చూసే కింద కామెంట్స్ పెడతారు కదా! అవునవును. అంత పనిలేని వాళ్ళు ఇంటర్వ్యూ మాత్రం ఎందుకు చూడాలి సార్ అసలు? ఇంక దానికి మనం అది ఒక రియాక్ట్ అయ్యేటువంటి విధానం కూడా కొంతమంది చాలా చండాలంగా రియాక్ట్ అవుతుంటారు. హ్మ్. ముఖ్యంగా ఆడపిల్ల మా గురించి దాని గురించి కదమ్మా. హ్మ్. ఒక ఆడపిల్ల ఒక యాంకర్ అయ్యి ఉండి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే కొంతమంది ఆడపిల్లలు అంటే కొంచెం ఎక్స్ట్రావగెన్సీగా మాట్లాడుతూ అవును. ఉంటారు. తెలిసి తెలియనితనం తప్ప హ్మ్. మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే అలా అలా కామెంట్ చేస్తావా? హ్మ్. ఆ ఖచ్చితంగా చెయ్యం ఆడపిల్లలు కదా సార్. ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా చండాలపు కామెంట్లు పెడతారమ్మా. హ్మ్.
అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మన మీద పెట్టే వాటిని వీ డోంట్ కేర్, ఎన్నెన్నో చూసాం ఇటన్నీ. కానీ అలాంటి కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్. ఆడపిల్లల గురించి రాసే మాటలు, ఆ కింద పెట్టే కామెంట్లు మాత్రం చాలా కోపం తెప్పిస్తే, బాధ కలిగిస్తాయి. సార్, సినిమా ఇండస్ట్రీ అంటే ఎన్నో ఎత్తుపల్లాలు, అంటే అంత ఈజీ కాదు ఈ సముద్రంలో ఈదడం. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, అది ఎలా అయినా అవనివ్వండి, యాజ్ ఏ డైరెక్టర్ లేకపోతే జర్నలిజంలో కానివ్వండి, ఎలా అయినా మీరు ఉండనివ్వండి, ఎప్పుడైనా మీకు అబ్బా ఈ ఫీల్డ్కి నేను అసలు ఎందుకు వచ్చాను అని చెప్పేసి మీరు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఫీల్డ్ కాకపోతే ఏ ఫీల్డ్కి వెళ్ళి ఉండేవాడిని? ఎక్కడ ఇంత కంఫర్ట్ ఉండేది నాకు? ఎక్కడ ఇంత పేరు వచ్చి ఉండేది? కానీ ఎక్కడోకక్కడ నేను చదివిందేమో పెద్ద బిఏలు, ఎంఏలు, లేకపోతే జాబ్ ఓరియంటెడ్గా చదవలేదు. నేను చదివింది బిఏ లిటరేచరు. చదివారు, ఆల్రెడీ ఒక జాబ్ చేసుకుంటున్నారు ఊళ్ళో. కాకపోతే ఏంటంటే అదే పెద్ద జాబ్లు ఏం కాదు, అది పెద్ద ఇదేం కాదు. ఈ రంగుల ప్రపంచానికి వచ్చేసారు, వచ్చి కొన్నాళ్ళు కొనసాగుతుంది. ఏదో ఒక టైంలో ఎక్కడోకక్కడ మీరు ఏదో ఒక ఇబ్బంది పడుంటారా? ఏం పడలేదమ్మా. ఏం పడలేదా? ఫైనాన్షియల్ గా కొంత సఫర్ అయినటువంటి మాట వాస్తవం. ఈ ఫైనాన్షియల్ గా ఇండస్ట్రీ నాకు పెద్దగా ఇచ్చింది లేదు, నా దగ్గర తీసుకుంది ఎక్కువ ఉంది ఇండస్ట్రీ. ఎందుకంటే చాలా మందికి నేను పత్రిక, సినీ స్టార్ పత్రిక అప్పు చేసి సినీ స్టార్ పత్రిక రన్ చేసినప్పుడు దాదాపు కొన్ని లక్షల రూపాయలు నాకు అడ్వర్టైజ్మెంట్ డబ్బులు రావాలి. చాలా పెద్ద పెద్ద ప్రముఖ సంస్థల దగ్గర నుంచి, ప్రముఖ వ్యక్తుల దగ్గర నుంచి. అవన్నీ అలా వెలిగిపోతాయి. ఆ విధంగా 3 సంవత్సరాలు నడిపిన తర్వాత పత్రికా నిర్వహణ అనేటువంటిది అడ్వర్టైజ్మెంట్ వస్తేనే ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ లేకపోతే పత్రికను రన్ చేయడం కష్టం. కానీ అడ్వర్టైజ్మెంట్లో అడగటం కోసం నా ఆత్మను చంపుకొని పోయి, పత్రిక నిర్వహణ కోసం ఆత్మను చంపుకొని పోయి అడ్వర్టైజ్మెంట్లు అడుగుకున్నటువంటి సందర్భం నాకు చాలా చాలా తల కొట్టేసినట్టు అనిపించింది. అంటే నాకు యాక్చువల్గా నా సీనియారిటీ ముందు, నా ఇది ముందు నిలబడటానికి కూడా వీలు లేనట్టు వాళ్ళు, ఎందుకు పనికిరాని వాడు అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఎప్పుడైతే వెళ్ళామంటే ప్రభు సార్ ప్రభు సార్ ప్రభు సార్ అనేవాడు. ఏమైనా ప్రభు అనేటువంటి టోన్ చేంజ్ అని గమనించా. ఓకే, ఇది కాదు నా స్థాయి, కాదు నా ఆయుధం అక్షరం, అక్షరం నా ఆయుధం. అలాంటప్పుడు వీళ్ళతో నేను ఇది పోయి అడుక్కోవాల్సిన అవసరం ఏంటని చెప్పి నేను పత్రిక క్లోజ్ చేశాను. కొన్ని లక్షల రూపాయలు ఆ రోజులు నేను నష్టపోయి పత్రిక క్లోజ్ చేశాను. నాకు హై డిమాండ్ ఆ రోజు నుంచి. నా అదృష్టం ఏంటంటే ఇంతవరకు నా లైఫ్లో ఇన్ని సంవత్సరాలు ఇన్ని పత్రికల్లో నేను చేశాను. నేను జాబ్ చేస్తాను, నాకు ఉద్యోగం ఇవ్వండి చెప్పి ఇంతవరకు నేను చాలా సంస్థల్లో పనిచేశాను. దాసనారాయణ గారు శివరంజని సూపర్ హిట్ పత్రికలో చేశాను. మీరు అడిగింది కేవలం శివరంజని పత్రికలో మాత్రమే. శివరంజనిలో గురువు గారు అనటం తప్పితే తర్వాత నేను చాలా పత్రికల్లో, చాలా వెబ్సైట్స్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఒకే సమయంలో వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, ప్రింట్ మీడియాలో పనిచేసిన వన్ అండ్ ఓన్లీ జర్నలిస్ట్. అన్ని 4 దగ్గర నుంచి జీతం తీసుకున్నవాడిని నేను సైమల్టేనియస్ గా. ఎలా సార్ అసలు? అంటే అంటే నాకు ఇదే సార్ అసలు, ఒక సంస్థలో మేము పనిచేస్తున్నప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4-5 ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే అబ్బా అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇన్ని సంస్థలతో మీరు అసోసియేట్ అయి ఉన్నారు, సైమల్టేనియస్ గా వర్క్ చేస్తూ జీతాలు తీసుకున్నా కానీ, ఎంత డబ్బులు వచ్చినా కానీ ఆ మొహంలో ఆ చిరునవ్వు కానివ్వండి, లేకపోతే ఆ ఫ్రెష్నెస్ కానివ్వండి, అది ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు మీరు? పాజిటివ్ థింకింగ్. Positive thinking, yes. Either in the personal life or in the professional life. Positive thinking is the best thinking. That keeps us healthy, that keeps us smiling. మనకు ఒక సామెత ఉంది, until and unless you wear a smile on your face, you are undressed అంటారు. ముఖం మీద చిరునవ్వు లేని వాడు ఒంటి మీద గుడ్డలు లేని వాడితో సమానం. అదంగా మనం రిసెప్టివ్గా ఉండాలి. సొసైటీ అనేటువంటిది మారిపోయినటువంటి ఇది తరుణం ఇది. అందరూ రిసెప్టివ్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. లెటర్స్ మనం ఎంతగా హ్యాపీగా ఉంటాం అదే లెన్స్లో మనం సొసైటీని చూస్తాం. ఆ పాజిటివ్ లెన్స్లోనే సొసైటీని చూస్తాం.